జగన్మోహన్ రెడ్డి ముందున్నవి రెండే. ఒకటి రాజకీయాలను వదిలేయటం, వ్యాపారాలను చూసుకోవటం. రెండు ఆయన పార్టీలో ఓడిపోయిన మంత్రుల కోసం పరామర్శ, పాదయాత్ర చేసుకోవటం మంచిది. గంటా భీమిలి చరిత్రలో రికార్డు స్థాయిలో మెజారిటీ ఇవ్వటం అక్కడి ప్రజలకు నేను రుణం తీర్చుకుంటాను. వారికి ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటాను అని గంటా శ్రీనివాసరావు అన్నారు. నిన్న కూడా చెప్పాం, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ వ్యక్తిని ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన్ని అవమానపరిచిన రీతిలో ఆయన ఆ అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ ఆయన చేసిన శపథం అందరికి గుర్తుంది. ఇది కౌరవ సభలా చేశారు. దీన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శపథం చేయటం చేసిన మాదిరిగానే కూడా ఆయన ఈరోజు ఒక హుందాగా రాష్ట్రంలో కన్నీ విని ఎరిగిన రీతిలో భారీ మెజారిటీ, ఒక సునామీ, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్తో కలిసి. మరి అంతేకాకుండా మొన్న 6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, 75 సంవత్సరాల వయసు, అంత లెజెండరీ పర్సనాలిటీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి ఎటువంటి కారణం లేకుండా, కనీసం అరెస్ట్ వారెంట్ లేకుండా, సమాచారం లేకుండా అతి అమానుషంగా, దారుణంగా ఆయన ఒక క్రిమినల్ లాగా అరెస్ట్ చేసిన తీరు ప్రజలు మర్చిపోలేకపోయారు. వీటన్నిటి రిఫ్లెక్షనే ఈరోజు ఫలితాల్లో చూపించింది. మరి నేనైతే ఒకటి అనుకుంటా ఉన్నాను, 11 ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని నేను అనుకోవట్లా. ఆయన యాటిట్యూడ్కి, ఆయన వ్యక్తిత్వానికి ఎవరినో ఆ పార్టీ లీడర్గా పెడతారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా ఆ పార్టీకి. అది సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కూడా జనసేన పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మేజర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన ఉంది 21 సీట్లతోటి. కేవలం 11 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగమ్యకు వచ్చడంగా నేను ఆయన ప్రెస్ మీట్లో కూడా చూసాం. ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది. ఇప్పుడు కూడా ఆయన నేను అన్ని చేశాను, నేను ఆడపడుతులకు చేశాను, వృద్ధులకు చేశాను, రైతులకు చేశాను, బీసీలకు చేశాను, ఎంత చేసినా కూడా ఏమైపోయిందో నాకు అర్థం కాదని బాధపడుతున్నాడు తప్ప ఆయన చేసిన తప్పేంటి, ఎందుకు ప్రజలు ఇంత ఒక భయంకరమైన ఈ తీర్పు ఇచ్చారనేది అర్థం చేసుకోకుండా ఇంకా ఆయన తప్పులేనట్టుగా బాధపడతా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం రెండే. ఒకటి, రాజకీయాలు మానేసి పూర్తిగా ఆయన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వ్యాపారాలు చూసుకోవటం. లేదు, 2 ఓడిపోయిన మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని పరామర్శలు పెడుతూ ఓదార్పు యాత్ర చేసుకోవడం తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చి మళ్ళీ అక్కడ అసెంబ్లీలో కూర్చుంటడానికి మేమైతే అనుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ఎందుకు ప్రజలంతా తీర్పు ఇచ్చారు, ఇంత ఘోరమైన పరాజయం జరిగింది రివ్యూ చేసుకొని కనీసం ఇప్పుడైనా మార్పు వస్తే భవిష్యత్తులో కనీసం ఒక నాయకుడు గారు గుర్తిస్తారు తప్ప లేకపోతే ఇంకా మరింత దిగజారిపోయే పరిస్థితి చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, భీమిలి నియోజకవర్గంలో మరి ఒక కని విని ఎరుగుని చరిత్ర ఇది. 92,401 ఓట్లు అంటే ఒక ఎవరికైనా నేను మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంత ఓట్లు మెజార్టీ వచ్చాయంటే నేను చెప్పాను, ఇట్లా వచ్చాయి 92,000 చిల్లర అంటే మేము అడుగుతుంది మీకు వచ్చిన ఓట్లు కాదన్నా మొత్తం మెజార్టీ ఎంత అంటా ఉన్నారు. అంటే ఎవరు నమ్మలేనంత మెజార్టీ. భీమిలి చరిత్రలో గతంలో ఉన్న రికార్డు మనం అప్పుడు బ్రేక్ చేస్తే మళ్ళీ మన రికార్డుని మనమే, అంతకుముందు 37,500 వస్తే దాన్ని డబల్ కంటే కూడా ఎక్కువ వచ్చి ఈరోజు 92,400 కోట్లతోటి గెలిపించిన భీమిలి ప్రజలకి జీవితాంతం కూడా రుణపడి ఉంటారు. వాళ్ళకి ఏదైతే ఆ రోజు మనం చెప్పామో గ్రామాలకు వెళ్ళినప్పుడు, ప్రాంతాలు తిరిగినప్పుడు అవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారి సహకారంతో అన్నీ తీర్చి